ఆదిలాబాద్ కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. ఆదిలాబాద్ కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులు సోదరిమణులు పెద్దమ్మలు చిన్నమ్మలు అక్కయ్యలు చెల్లెమ్మలు ఎవరు ఉన్నా మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మన ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూర్చోండి. పెద్దమ్మల మొదట మహిళలకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మనమందరం దిగురా. మొట్టమొదటి మహిళా సోదరులు అందరూ సుజాత లక్ష్మీపూర్ అమ్మ అందరూ గట్టిగా నినాదాలు చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త అందరూ గట్టిగా నినాదాలు చేయాలా. అందరూ అలవేయద్దు. అక్కడికి అందరూ కూర్చోవలసింది కోరుతా ఉన్నా. వాటి కుర్చీలు ఉన్నాయి, ఎవరు నిలిచి ఉండొద్దు. దయచేసి అందరూ గట్టిగా నినాదాలు చేయాలి. గెలిపిద్దాం 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 చేతు గుర్తుకే చేతు గుర్తుకే చేతు గుర్తుకే. ఆదిలాబాద్ నియోజకవర్గాల పశ్చిమ ముద్దు బిడ్డ కంది శ్రీనన్న గారి నాయకత్వం. ఆదిలాబాద్ నియోజకవర్గాల పశ్చిమ ముద్దు బిడ్డ కంది శ్రీనన్న గారి నాయకత్వం. ఆదిలాబాద్ నియోజకవర్గాల పశ్చిమ ముద్దు బిడ్డ కంది శ్రీనన్న గారి నాయకత్వం. నిత్యన్న రాత కంది శ్రీనన్న గారి నాయకత్వం. నిత్యన్న రాత కంది శ్రీనన్న గారి నాయకత్వం. నిత్యన్న రాత కంది శ్రీనన్న గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం కంది శ్రీనన్న గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం కంది శ్రీనన్న గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం కంది శ్రీనన్న గారి నాయకత్వం. రవి స్టార్ట్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. ఆదిలాబాద్ కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. ఆదిలాబాద్ ఆడపడుచుల ముందు బిడ్డ కంది శ్రీనన్న గారి నాయకత్వం.
లక్ష్మీపూర్ సోదరుల మందు మీటింగ్ అమ్మా పెద్దమ్మ కొద్దిగా కొద్దిగా పక్క జరగండి ఆ బుక్ వచ్చి తీసుకుంటారు వేరే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం ఆదిలాబాద్ కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సోనియమ్మ గారి నాయకత్వం ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సోనియమ్మ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీరంతా అట్లా కూర్చోండి అమ్మా పెద్ద మన మీరు కూర్చోండి బుక్కులు అన్ని తీసుకొస్తారు మనం ఇచ్చేస్తారు అందరూ కూర్చోండి కాకా లక్ష్మీ కాక నువ్వు మీకు ఎక్కువ కాక అందరికి రవి మీలో ఉన్న పాడవాళ్ళు అందరూ కూర్చోండి అందరూ పుస్తకాలు తీసుకుపోతారు బుక్కులు తీసుకుపోతారు అందరూ కూర్చోండి అన్నం తిని మళ్ళా కూర్చో అన్నం స్టార్ట్ అయినాక అన్నం తిని కూర్చోండి అందరూ కూర్చోండి కాంగ్రెస్ 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 పార్టీ కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం ఆదిలాబాద్ కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ చిట్యాలపూరి గ్రామ యువకులు సోదరులు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నా. నరేందర్
పార్టీ అభ్యర్థిగా మనందరి ఆశీర్వాదంతో పోటీ చేయబోతున్నటువంటి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 2 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ గడ్డని అడుగుపెట్టి మరి మీ అందరి సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ మీ అందరిలో ఒకరిగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా ఉంటూ మీ అందరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాడు. 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో మనమందరం మనమందరం కంది శ్రీనివాసరెడ్డి గారిని చేతు గుర్తుపై ఓటు వేసి కంది శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరినీ ఉన్నదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. 17 సంవత్సరాల జోగు రామన్న పరిపాలన చూశాం. అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మనమంతా ఒకటై జోగు రామన్న గారిని చిత్తుగా ఓడించవలసిన బాధ్యత ఉందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కృతజ్ఞతలు ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు నిత్యాన్నదాత మరి ఉన్నత విద్యను చదువుకున్నటువంటి వ్యక్తి, అంతేగాక పేద ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణంగా నిలిచినటువంటి వ్యక్తి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. లింగన్న గారు వేదిక మీదకి రావాలా. అట్లనే వికాస్ గారు కరింజ నుంచి, కరింజ బీసీ సంఘం అధ్యక్షులు వికాస్ గారు, వికాస్ కరింజ నుంచి బీసీ సంఘం అధ్యక్షులు వికాస్ గారు రావాలా వేదిక మీదకి. దిలీప్ గారు పెండలవాడ నుంచి దిలీప్ గారు, మన్సూర్ భాయ్ వేదిక మీదకి రావాలా. కిజర్ పాషా గారు వేదిక మీదకి రావాలా. అందరికీ, మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, మా చిన్నమ్మలకు, మా పెద్దమ్మలకు, మా అవ్వ అందరికీ పేరు పేరున నమస్కారం. నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ, నమస్తే చిన్నమ్మ, నమస్తే పెద్దమ్మ, నమస్తే అవ్వ, నమస్తే తాత, నమస్తే కాక, నమస్తే మామ, అందరికీ నమస్తే. ఇక్కడ గంగారాం గారు కూడా వేదిక మీదకి రావాలా. ఇక్కడ పెద్దలు డిసిసి జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ భూపల్లి శ్రీధర్ గారికి, కాబోయే కౌన్సిలర్ మా లింగన్న గారికి, పెద్దలు మన్సూర్ గారు, పెద్దలు చాంద్ పాషా గారు, యాకూబ్ గారు, గంగారాం గారు, దిలీప్ గారు, ప్రవీణ్ గారు, అందరూ, మైనార్టీ జిల్లా అధ్యక్షులు షకీల్ గారు, రాజ్ మొహమ్మద్ గారు, జహీర్ గారు, అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. పెద్దలు రాజ్ మొహమ్మద్ గారు కూడా వేదిక మీదకి రావాలా, పటేల్ గారు వేదిక మీదకి రావాలి. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లు ఏ రోజు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చింది.
చెప్పులు అరిగిపోయేటట్టు ఇండ్ల కోసం తిప్పిండు. ఇచ్చిండా ఒక్క ఇళ్ళన్నా? వచ్చిందా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? చెప్పులు అరిగేటట్టు తిరిగిండ్రా లేదా? తిరిగిండ్రా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 3 నెలలు కాదు, 15 సంవత్సరాలు తిరిగిండ్రు మీరు. 15 साल एमएलए जोगू रामन्ना के पास गए घर के लिए। बाबू ఎంత గమండు తలకెక్కింది, ఎంత గర్వం తలకెక్కింది జోగు రామన్నకు. రేషన్ కార్డు కోసం 6 కిలోల బియ్యం ఇచ్చే రేషన్ కార్డు కోసం చెప్పులు అరిగేటట్టు తిరిగినావా లేదా జోగు రామన్న ఆఫీస్ చుట్టూ? 5 ఏళ్లలో ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు వచ్చిందా? యారవడ్డోళ్లకు, కొత్తగా లగ్గాలైన వాళ్ళకు అని కళ్ళకు కాయలు కాసేటట్టు ఎదురు చూసి 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 కొంతమంది పెద్ద మనుషులు చనిపోయారు. ఇదేనా రాజ్యం? ఇట్లనేనా పాలన? ఇట్లనేనా మన కష్టాలు? ఇట్లనేనా మన కన్నీళ్లు? ఎవరికి చెప్పుకుంటాం? ఎప్పుడైనా అది
రూపాయల లోన్ మనల్ని అందరినీ చూతే గుమాయించి మనల్ని అందరినీ మోసం మీద మోసం కుట్ర మీద కుట్ర చేసి బాబు ఈ టీవీ పాస్ పెట్టాలి మనల్ని అందరినీ మసిపూసి మారేడుకాయ చేసి జీవితం అంతా 15 సంవత్సరాలు ఒక్కడే ఎమ్మెల్యేని మోసినాం మనం 4 సార్లు కారు గుర్తు ఓటేసి గెలిపించినాం ఏమొచ్చింది మనకు ఇండ్లు వచ్చినాయా ఇండ్ల జాగాలు వచ్చినాయా ప్లాట్లు వచ్చినాయా లోన్లు వచ్చినాయా డ్వాక్రా లోన్లు మాఫైనాయా రేషన్ కార్డులు వచ్చినాయా పింఛన్లు వచ్చినాయా మీ కొడుకులకు మీ బిడ్డలకు జీతాలు వచ్చినాయా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా ఏం పాపం ఇది పాపమా మన నోట్లే మన్ను పడలేదా జోగు రామన్న మన నోట్లే దుబ్బ పోయలేదా మన నోట్లే మన్ను పోయలేదా మన ఇంట్లో మన్ను పోసిండు జోగు రామన్న మన ఇల్లు ఖాళీ చేసిండు हमारा घर ఖాళీ కియే జోగు రామన్న కైకిల్ చేసుకొని బతికింది 15 ఏళ్ళు నిజమా కాదా కైకిల్ చేసుకుంటే రోజుకి వస్తే 100 రూపాయల కూలి 200 రూపాయల కూలి దొరికినాడు పని దొరికినాడు గాసం గడిచింది దొరకన్నాడు బాకీ తెచ్చుకున్నారు అప్పు చేసిండ్రు బాకీలు చేసిండ్రు మళ్ళా కైకిలు చేసి బాకీలు కట్టిండ్రు ప్రభుత్వం నుంచి మీకేమొచ్చింది గరీబ్ వాళ్ళకి ఏమిచ్చిండు ఏం చేసిండు జోగు రామన్న 15 ఏళ్ల పగ ఇది పెద్దమ్మా 40 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి మనకు జోగు రామన్నకు ఆదిలాబాద్ ప్రజలకు జోగు రామన్నకు 15 ఏళ్ల పగ ఉన్నది ఈ ఎలక్షన్లు ఈ యుద్ధము జోగు రామన్నకు ఆదిలాబాద్ ఆడపడుచులకి ఆదిలాబాద్ ప్రజలకి జరుగుతున్న యుద్ధము ఈ యుద్ధంలో మనం గెలుస్తామా జోగు రామన్న గెలుస్తాడా మీరు ఆలోచన చేయండి మనం జోగు రామన్నని ఓడిద్దామా లేదా జోగు రామన్న మనల్ని ఓడిస్తాడా ఒక్కసారి ఆలోచన చేయండి 40 రోజులల్లో మీ అందరికీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లల్లో మీరు హుషారుండాలా జోగు రామన్నకు పెద్దమ్మ మీ 15 ఏళ్ల పగ గుర్తు తెచ్చుకోండి మిమ్మల్ని చెప్పు నరిగేటట్టు తిప్పించిన రోజులు గుర్తు తెచ్చుకోండి ఏనాడైనా పింఛన్ కోసం రేషన్ కార్డు కోసం ఇల్లు కోసం ప్లాట్ కోసం వచ్చినటువంటి వాళ్లకు బుక్కెడు బువ్వ పెట్టించి పంపించిండా జోగు రామన్న ఎప్పుడైనా జోగు రామన్న ఇంటి కాడ ఆఫీస్ కాడ బుక్కెడు బువ్వ తిన్నరా 15 ఏళ్ళ చెయ్యి కడిగినరా ఒక కోటడి ఛాయ నీళ్లు తాగినరా ఎంత దుర్మార్గం కోట్ల రూపాయలు దోసుకున్నాడు జోగు రామన్న 130 కోట్లు పెట్టి ఓకే స్కూల్ కట్టించుకున్నాడట 70 కోట్లు పెట్టి డబ్ల్యూ ఫంక్షన్ హాల్ కట్టించుకున్నాడట సొంత ఫంక్షన్ హాల్ 60 కోట్లు పెట్టి హైదరాబాద్ లో పెద్ద 20 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాడట జోగు రామన్న వేలకు వేల ఎకరాల భూమి కొనుక్కున్నాడట మహారాష్ట్రలో మీకు గుంటెడు జాగాన్ని ఇచ్చిండా ఇల్లు కట్టుకుంటందుకు 6 గజాల జాగిచ్చిండా మీకు బుక్కేడు పువ్వు పెట్టలే బస్సు కిరాయిలు పెంచిండు ఎన్నిసార్లు పెంచిండు బస్ ఛార్జీలు కరెంటు బిల్లులు ఎట్లా పెరిగినాయి మీ కైకిలు చేసిన పైసలన్నీ కరెంటు బిల్లులకే కడుతున్నారు మీరెక్కల కష్టం అంతా కరెంటు బిల్లులకే పోతున్నది బస్ కిరాయిలకే పోతున్నది గ్యాస్ ధర ఎట్లా పెంచిండు మొన్నటి దాకా 1200 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ధర మీరెక్కల కష్టమంతా మీ కైకిలు చేసిన కష్టమంతా మీ కూలి పని చేసిన కష్టమంతా గ్యాస్ గుడ్లు కొనుక్కుంటందుకు పోతున్నది ఇల్లు కిరాయిలు కట్టుకుంటందుకు పోతున్నది బస్సు ఛార్జీలు బస్సు కిరాయిలకు పోతున్నది కరెంటు బిల్లులకు పోతున్నది ధరలు ఎట్లా పెరిగినాయి పప్పు ధర ఎట్లా పెంచిండు బియ్యం ధర ఎట్లా పెంచిండు నూనె ధర ఎట్లా పెంచిండు మీకు అర్థమవుతున్నాయా ఇది పాపం ప్రభుత్వం కాదా పాప పోళ్ళు కాదా వీళ్ళు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గరీబోళ్లకు పేదోళ్లకు ఎన్నో ప్లాట్లు పంచింది కాంగ్రెస్ పార్టీ పంచింది లేదా రిక్షా కాలనీల
రిక్షా కాలనీల ప్లాట్లు వంచిందా లేదా? రిక్షా కాలనీల కేఆర్కే కాలనీ, పిట్టల్వాడ, తాటిగూడ, భగత్ సింగ్ నగరు, సుందరయ్య నగరు, బంగారిగూడ, సర్వే నంబర్ 170, ఇందిరమ్మ కాలనీ, చిలుకూరి లక్ష్మీ నగర్లో ఇలా అనేక కాలనీలల్లా కాంగ్రెస్ పార్టీ 35,000 ప్లాట్లు పంచింది. జోగు రామన్న ఎన్ని ప్లాట్లు పంచిండు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టించిందా లేదా? ఇందిరమ్మ ఇల్లు ప్రతి గరీబోళ్ళ కట్టించింది. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ జోగు రామన్నతో తిరుగుతున్న వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా, పువ్వు గుర్తోళ్ళు కూడా మనం కట్టించిన ఇందిరమ్మ ఇళ్ళనే ఉంటున్నారు. అవునా కాదా? అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ 45,000 ఇల్లు కట్టించింది ఆదిలాబాద్ల గరీబోళ్ళ కోసం. 35,000 ప్లాట్లు వంచింది. మీకోసం బడీలు కట్టించింది, రోడ్లు వేసింది, నాలాలు కట్టించింది, వీధి దీపాలు కట్టించింది. జోగు రామన్న ఏం కట్టించిండు మీకు? మన నోట్లే మన్ను పోసిండు. అవునా కాదా? మన నోట్లే దుబ్బ పోసిండు, మన కడుపు మీద కొట్టిండు, మన ఈపు మీద కొట్టిండు, మనల్ని నడవలేకుండా మన నడ్డి విరిచిండు ఈ జోగు రామన్న. ఇలాంటి జోగు రామన్న గారిన జోగు రాక్షసుడు. ఇట్లాంటి రాక్షసుల్ని ఉరికిచ్చి ఓడించాలా? అది ఆదిలాబాద్ మహిళలతోనే సాధ్యమైతుంది, ఆదిలాబాద్ ఉన్నటువంటి అక్కలతోనే సాధ్యమైతుంది, ఆదిలాబాద్ ఉన్నటువంటి చిన్నమ్మలతోనే సాధ్యమైతుంది. పెద్దమ్మా, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండు కదా, స్టవ్ మీద రొట్టెల సలాకని దాల్చి జోగు రామన్న పిర్ర మీద వాత పెట్టండి. పెడతారా? మీరు కర్రు కాల్చి జోగు రామన్న పిర్ర మీద వాత పెడితే ఆదిలాబాద్లో కనిపించదు. మళ్ళా ఎన్ని మోసాలు చేసిండు, ఎన్ని కుట్రలు చేసిండు. ఊర్లు మొక్కుతున్నాయట ఆదిలాబాద్ల. గ్రామాలు, పల్లెళ్ళు, వార్డుళ్ళు, కాలనీలల్లా, బస్తీలల్లా మొక్కుతున్నారట. జోగు రామన్న ఓడిపోతే ఎలక్షన్లల్లా పోషమ్మ తల్లికి బోనం ఎత్తమని మొక్కుతున్నారట. ప్రజలందరూ పోషమ్మ తల్లికి బోనం ఎత్తమని మొక్కుతున్నారట. మొక్కిల్లా మీరంతా? జోగు రామన్న ఓడిపోతే పోషమ్మ తల్లికి బోనం ఎత్తమని మొక్కిల్లా? ఎంతమంది మొక్కిళ్ళు? జోగు రామన్న ఓడిపోతే పోషమ్మ తల్లికి బోనం ఎత్తమని ఎంతమంది మొక్కుతున్నారు? చేతులు లేపులే అందరూ మొత్తం జోగు రామన్న ఓడిపోతే పోషమ్మ తల్లికి బోనం ఎత్తమని మొక్కుతున్నా అందరూ కూడా చలో బరాబర్. అందరికంటే పెద్ద తల్లి ఎవరు? అందరికంటే పెద్ద తల్లి నాయమ్మ పోషమ్మ తల్లి, గ్రామ దేవత, మనల్ని కాపాడే దేవత. జోగు రామన్న నుంచి కూడా మనల్ని పోషమ్మ తల్లి కాపాడాలా. గట్టిగా పోషమ్మ తల్లికి బోనమేద్దామని మొక్కుతున్నారట ఊర్లు. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చేసిండు జోగు రామన్న. ప్రజల ఉసురు పోసుకున్నాడు. ప్రజల పాపం తలిగింది, మహిళల పాపం తలిగింది, అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల పాపం తలిగింది. మీ పాపం తలిగి ఆ పాపంలో జోగు రామన్న కొట్టుకుపోతాడు. నవంబర్ 30వ తారీఖు నాడు, గురువారం నాడు, ఇంకా 39 రోజులే ఉన్నది. ఆ రోజు ఓట్ల పండుగ. పొద్దుగల్ల 7 కొట్టిన నుంచి రాత్రి 7 కొట్టేదాకా నవంబర్ 30, నవంబర్ 30 మీరందరూ జాగ్రత్తగా ఉండాలా. ఉంటారా? మహిళలే మీరే నాయకులు కావాలా. మీరే నాయకులు, మీరే లీడర్లు. అటు మూలకు ఒక పెద్దమ్మ, ఇటు మూలకు ఒక అక్క, నడుమల చెల్లెమ్మలు నిలబడండి. రోకలు దుడ్డు పట్టుకొని, కారం పొడి పట్టుకొని నిలబడండి. ఎవరైనా జోగు రామన్న మనిషి బెదిరిస్తే రోకలు దుడ్డు ఎత్తులే, కారం పొడి కండ్ల కల్లులే. ఎవరు రాబిడ్డా జోగు రామన్న? ఎక్కచ్చినవరా? ఓట్లు అడగతానికి ఎడికెళ్ళి వచ్చినవరా? మా ఇల్లు లేనప్పుడు ఎటు పోయినావు నువ్వు? మా పింఛన్ లేనప్పుడు ఎటు పోయినావు? మా రేషన్ కార్డు లేనప్పుడు ఎటు పోయినావు? మా లోన్లు మాఫీ కానప్పుడు ఎటు పోయినావు? మేము లోన్ అడిగినప్పుడు ఎటు పోయినావు? ఓట్లు అడగతందుకు వచ్చినవా ఇప్పుడు? అని బరాబర్ జోగు రామన్న మనుషుల్ని తరిమి కొట్టండి, తరిమి కొట్టండి. ఇది ఆదిలాబాద్ ప్రజలకు నేను ఇచ్చేటువంటి పిలుపు. ఈసారి పొరపాటున జోగు రామన్న గెలిచిండా? మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇల్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు పింఛన్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రేషన్ కార్డు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇళ్ళ జాగాలు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు లోన్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు లోన్లు మాఫ్ కావు. ఏ
మళ్ళా మీ కైకిలు చేసుకుంటేనే మన గాసం గడుస్తుంది. గవర్నమెంట్ నుంచి ఏమీ ఎడు జోగు రామన్న బాగా గుర్తుపెట్టుకోండి అక్క. ఈసారి జోగు రామన్నని ఉరికిచ్చి ఓడించాలా? సిద్ధంగా ఉన్నారా మీరంతా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు జోగు రామన్నని ఓడించటందుకు? జోగు రామన్నని ఓడించి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి చేతులు లేపాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? జోగు రామన్నని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా? అందరు సిద్ధంగా ఉన్నారా? రామన్నని ఓడించడానికి, ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? గట్టిగా పోచమ్మ తల్లికి బోనం ఎత్తమన్నటోళ్ళు నన్ను కూడా పిలుంది, నేను కూడా బోనం ఎత్తుకుంటా. పిలుస్తారా? మీరు మొక్కిన మొక్కు నేను కూడా, నా భార్య కూడా మొక్కింది. జోగు రామన్న ఓడిపోతే బోనం ఎత్తుకుంటామని, నేను కూడా ఎత్తుకుంటా బోనం, నన్ను కూడా పిలుంది. ఈ జోగు రామన్నని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే బాధ్యత ఆడపడుచుందే. ఏ నాయకుడు అవసరం లేదు పెద్దమ్మా. మీరు రోకలు దుడ్డు పట్టుకొని నిలబడ్డారనుకో, నిలబడితే పల్లెల్లో అందరూ జోగు రామన్న మనుషులు కనుక బెదిరిస్తే గడవ దుడ్డెత్తుల్ని జోగు రామన్న మంది మీద, రౌడీల మీద గడవ దుడ్డెత్తుల్ని. ఎవడ్రా ఇల్లు కట్టి అన్నాడు ఓట్లెట్లా చదువుతాడు, పింఛన్లు అన్నాడు ఓట్లెట్లా చదువుతాడు, రేషన్ కార్డులు చేయనాడు ఓట్లెట్లా అడుగుతాడు అని బరాబర్ ఊరు వాడ చైతన్యంతో ఉండండి. గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ ఆశీర్వాదమే కాంగ్రెస్ పార్టీకి బలం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆదిలాబాద్ అధికారంలో లేకపోయినా, మన ఎమ్మెల్యే లేకపోయినా కార్యకర్తలు త్యాగాలు చేసిండ్రు. జోగు రామన్న మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు వెడిపించిండు, జైల్లో వెడిపించిండు. జోగు రామన్న మా కార్యకర్తల్ని కొట్టిపించిండు, పోలీసులతో పోలీస్ స్టేషన్ వేసి కొట్టిపించిండు, ఆగ రౌడీలు గుండాలతో దాడి చేపించిండు. అయినా కూడా 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీని కాపాడుకొని నిలబెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చేది మన ముఖ్యమంత్రి. ఈ దుర్మార్గమైన జోగు రాక్షసుని పాలనని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టి మనం రాజ్యం, మన రాజ్యం, ప్రజల రాజ్యం, పేదల రాజ్యం, గరీబుల రాజ్యం తెచ్చుకుందాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేనున్నా. ఈ రోజు పెద్దమ్మ, ఈ రోజు ఒక్కసారి వినండి. లక్ష్మీపూర్ గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద కోర్టుల కేసు నడుస్తుంది. లక్ష్మీపూర్ తిరుపతి రెడ్డిని చంపేసిండు జోగు రామన్న మందిని. జోగు రామన్న కొడుకు మీదనే ఇప్పటికి మర్డర్ కేసు ఉన్నది. అట్లాంటి జోగు రామన్న మళ్ళీ నిన్న వాళ్ళ తమ్ముణ్ణి మహిపాల్ రెడ్డిని కూడా తీసుకుపోయి జైలు వేసిండు. ఇప్పటికే మహిపాల్ రెడ్డిని నేను ఇప్పటికే పరామర్శించి వాడానికి జైలుకు వెళ్ళినా. ఇప్పుడు వెళ్ళి అక్కడి నుంచి రావడం వల్లనే ఇక్కడ రావడం లేట్ అయింది. మహిపాల్ రెడ్డిని కూడా జైల్లో వేయించిండు. అడిగిన వాళ్ళనల్లా జైల్లో వేయిస్తాడట. అడిగిన వాళ్ళందరినీ కూడా, ప్రశ్నించిన వాళ్ళందరినీ జైల్లో వేస్తాడట. జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా ఎంతమందిని జైల్లో వేస్తావో చూద్దాం. 40 రోజులే ఇంకా జోగు రామన్న నీ పాలన. 40 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వస్తాడు ఆదిలాబాద్ కి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, చేతి గుర్తు పార్టీ గెలుస్తుంది. మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా కాంగ్రెస్ పార్టీకి? ఎంతమంది మీరు నాకు చేతి గుర్తుకి ఆశీర్వాదం పెడతారు? ఎంతమంది పెడతారు మీరు ఆశీర్వాదం? అందరు పెడతారా? మీ అందరి ఆశీర్వాదం నాకు దొరుకుతారా? మీ అందరి ఆశీర్వాదం ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలుసుడు ఖాయం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత గరీబోళ్ళ రాజ్యం తెచ్చుకుందాం. మీరంతా సిద్ధంగా ఉన్నారా? పెద్దమ్మ, ఈ జోగు రామన్న, ఈ జోగు రాక్షసుడు ఇంకొక విష పురుగుని పెంచి పోషిస్తున్నాడు ఆదిలాబాద్ లో. జోగు రామన్న బొప్పడు దోసుకున్నాడే గాక జోగు రామన్న తమ్ముడు ఎవరు దోసుకుంటున్నారు? ఇంకా
ఎవరైనా పాయల్ శంకర్. జోగు రామన్న పోషించే విషపురుగు ఆదిలాబాదులో. ఈ జోగు రామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒక్కటే. జోగు రామన్ననే పాయల్ శంకర్ కు పైసలు ఇచ్చి నిలబెడతాడు. పువ్వు గుర్తు పార్టీ నుంచి జోగు రామన్ననే పైసలు ఇచ్చి పాయల్ శంకర్ నిలబెడతాడు. జోగు రామన్న కారు గుర్తు మీద నిలబెడతాడు. ఈ పాయల్ శంకర్ అనేటోడు జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు, తీసుకుంటాడు, ఓడిపోతాడు. ఈ పాయల్ శంకర్ అనేటోడు ఎప్పుడు గెలవడు. ఎప్పుడు కూడా జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు. మీరు పొరపాటున జోగు రామన్నని ఓడించాలనుకొని పువ్వు గుర్తుకు పాయల్ శంకర్ కు ఓటేస్తే మీ ఓటు సండాసులు వేసినట్టే. మీ ఓటు మీ సండాసులు వేసినట్టే మురిగిపోతుంది. జోగు రామన్న కారు గుర్తుని ఓడించాలంటే చేతి గుర్తుకే అందరూ ఓటేయాలా, చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలా, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలా. అయితేనే ఈ జోగు రామన్నని ఉరికిచ్చి ఉరికిచ్చి ఓడించగలుగుతాం. మనం అందరం సిద్ధంగా ఉన్నారా? మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? అందరూ సిద్ధంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పాయల్ శంకర్ జోగు రామన్న వీళ్ళిద్దరు ఒక్కటే. మీకు తెలవాల్సిన విషయం, పాయల్ శంకర్ కు డబ్బులు ఇచ్చి ఈ జోగు రామన్ననే నిలబెడతాడు. పాయల్ శంకర్ ఓడిపోవాలా, జోగు రామన్న గెలవాలని ఎన్నేళ్ల నుంచి ఎన్నిసార్లు పాయల్ శంకర్ ఓడిపోయిండు చెప్పండి. 3 సార్లు ఓడిపోయిండు పాయల్ శంకర్ ఇప్పటిదాకా. ఏం లేదు, జోగు రామన్న దగ్గర పైసలు తీసుకున్నాడు ఓడిపోడు, పైసలు తీసుకున్నాడు ఓడిపోడు. ఇదే దంద పాయల్ శంకర్. భూములు కబ్జాలు చేస్తాడు, ప్లాట్లు కబ్జాలు చేస్తాడు, ఇండ్లు కబ్జాలు చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు, దందాలు చేస్తాడు. జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు. వీళ్ళిద్దరు కలిసి తోడు దొంగలు జోగు రామన్న పాయల్ శంకర్ కలిసి ఆదిలాబాద్ ని మొత్తం 20 ఏళ్ల నుంచి చూటే గుమాయిస్తున్నారు. మనల్ని అమాయకుల్ని చేసి ఆడిస్తున్నారు ఆట, చూతే గుమాయిస్తున్నారు. ఈసారి జోగు రామన్న డబ్బాలా, పాయల్ శంకర్ డబ్బాలా, పువ్వు గుర్తుకు కారు గుర్తుకు ఒక్క ఓటు కూడా పడద్దు. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? పెద్దమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, జోగు రామన్న మన ఇంట్లో మన్ను పోసిండు. మనం నవంబర్ 30 తారీఖు నాడు జోగు రామన్న ఇంట్లో మన్ను పోయాల. మనం అందరం సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మీరంతా జోగు రామన్న ఇంట్లో మన్ను పోయాలా? మన ఇంట్లో మన్ను పోసిండు జోగు రామన్న. మీరు ఒక్కొక్క ఓటు చేతు గుర్తుకు గుద్దుతుంటే జోగు రామన్న చెంప షెడేలు అనిపించినట్టే. మీరంతా ఒక్కొక్క ఓటు చేతు గుర్తుకు గుద్దుతే జోగు రామన్న ఇంట్లో తట్టెడు గుల్లెడు మట్టి పోసినట్టే జోగు రామన్న ఇంట్లో. గుర్తు పెట్టుకోండి మీరంతా కూడా. సిద్ధంగా ఉన్నారా? మీరంతా మన ఇల్లు ఖాళీ చేసిండు జోగు రామన్న, చేసిండా లేదా? మనం కూడా జోగు ఎలక్షన్లలో జోగు రామన్న డబ్బా ఖాళీ చేయాలా? సిద్ధంగా ఉన్నారా? డబ్బా ఖాళీ చేద్దామా? చేద్దామా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి పెద్దమ్మ ఈసారి జోగు రామన్ననట ఏం చేస్తాడట తెలుసా? ఎలక్షన్ల టైంలో మీ ఇంటికి 3 కిలోల మటన్ పంపిస్తాడట తినమని. నిజమే పెద్దమ్మా, ఇంటికి 3 కిలోల మటన్ పంపిస్తాడట దావత్ చేసుకోమని. 3 పెద్ద పెద్ద కళ్ళు సీసాలు, చీప్ లిక్కర్ పంపిస్తాడట. కళ్ళు సీసాలు పెద్ద పెద్ద బాటిల్ పంపిస్తాడట. 500 రూపాయల నోట్లు వస్తాడట. ఇక ప్రజల్ని అంటాడట, తాగుమంటాడట, తినుమంటాడట, పైసలు తీసుకోమంటాడట, ఓట్లు వేయమంటాడట. వేద్దామా? వేస్తారా? కళ్ళు సీసాతో మన ఇల్లు తయారైతారా? అవుతారా? 500 రూపాయల నోటుతో మనకు నెల నెల పింఛన్ వస్తాయా? నెల నెల బియ్యం వస్తాయా? 3 కిలోల మటన్ తింటే మనకి ఇల్లు జాగా వస్తుందా? మన లోన్లు మాఫ్ అవుతాయా? మన పిల్లగానికి ఉద్యోగం దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకటే రోజుల కథం అవుతాయి. 3 కిలోల మటను, ఫుల్ బాటిల్లు 500 రూపాయలు. మళ్ళా 5 ఏళ్ళు మనం భోగియాల ఈ పాపం మందితోని. కానీ జోగు రామన్న ఏమిచ్చినా తీసుకోండి, అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే. అవి న్యాయంగా దీపాయగూడెంలో బర్లు కాసి సంపాదించిన పైసలు కావవి, మీ దగ్గర నుంచి దోసుకున్న పైసలు.
మీ ఇళ్ళ పైసలు, మీ పింఛన్లు, మీ రేషన్ కార్డులు, మీ ఇళ్ళ జాగాల పైసలు తిన్నటువంటి జోగు రామన్న బొర్ర దిగేసిండు బొర్ర. ఈ జోగు రామన్న ఈసారి మీరందరూ కూడా జోగు రామన్నకు గట్టిగా సమాధానం చెప్పాలా, ఓటుతోనే సమాధానం చెప్పాలా. అవునా కాదా పెద్దమ్మ? పెద్దవా మీ కాలనీలకు వస్తారు, మీ అందరి మీ వాడలకు వస్తారు జోగు రామన్న మంది. పెద్దమ్మ మీ దగ్గరికి వస్తారు. ఓ పెద్దవ్వా, ఓ అక్క, బిచ్చగాళ్ళు అడుక్కుంటారు కదా. ఓ పెద్ద ఒక్కసారి జోగు రామన్న సార్ ఓటయ్య రాదు, ఇక ఒకటే ఒక్కసారి ఇక రిటైర్ అవుతాడట సారు, మస్తు చేసిండట, ఇది లాస్ట్ ఎలక్షన్ అట అనుకుంటారు మీ దగ్గరికి. అగలబెట్టే మాటలు, ఇక బెల్లమే తక్క, సక్కరే తక్క. ఇక ఓ అక్క, ఓ చెల్లెమ్మ, కాళ్ళ మీద పడతాడు, కాళ్ళ మీద పడతాడు, ఏళ్ళ మీద పడతాడు, ఏళ్ళ మీద పడతాడు. రామన్న సార్ ఒక్క ఓటేరాదు. ఆడెవడైతే బతిమలాడతాడో ఆడ ఆల్రెడీ జోగు రామన్న దగ్గర 5 లక్షల రూపాయలు ఎంచుకొచ్చినోడే ఉంటాడు. అర్థమైందా మీకు? ఆడెవడైతే జోగు రామన్న ఓటేయమని మీ దగ్గరకు వస్తాడు, జోగు రామన్న దగ్గర 10 లక్షల రూపాయలు ఎంచుకొని వచ్చిండు ముందే. మీ దగ్గర ఒక్క నెల రోజులు కాళ్ళ మీద పడితే నీకు 10 లక్షలు దొరికా. అవునా కాదా? మీ కాళ్ళ మీద పడతాడు, ఇక మీ ఏళ్ళ మీద పడతాడు. ఇక అక్క ఏ రాలే దండి, మా పెద్దమ్మ దండి మంచిది, మా అక్క మస్తు మంచిది, ఓటేస్తాడు ఇక రామన్నకు. పొరపాటున మోసపోయిందా, పొరపాటున మోసపోయి వేసిండ్రా, మళ్ళా 5 ఏళ్ళు మీ గోస చూడలేను నేను, మళ్ళా 5 ఏళ్ళు మీరు గోస పడతారు. మళ్ళా నిన్ను నీ కాళ్ళు మొక్కినోడు, నీ ఏళ్ళు మొక్కినోడు నీకు కనిపించాడు. ఇంకా 5 ఏళ్ళు అయిపోయింది, కథం. పూలు బంధు పెట్టుకుంటాడు, 10 లక్షలు తీసుకొని పరారు అడు. మళ్ళా నీకు కనిపించాడు. నువ్వు ఇల్లు కోసం 5 ఏళ్ళు తిరుగుతూనే ఉంటావు, పింఛన్ కోసం 5 ఏళ్ళు తిరుగుతావు, రేషన్ కార్డు కోసం 5 ఏళ్ళు తిరుగుతావు, ఇళ్ళ జాగా కోసం 5 ఏళ్ళు తిరుగుతావు. జోగు రామన్న కనిపించాడు, ఆయన కొడుకు కనిపించాడు, ఈయనకి ఓటేయమని కాళ్ళు మొక్కినోడు కనిపించాడు. కథం. పెద్దమ్మా జోగు రామన్న కోటేసినామంటే మన చీర చుట్టుకొని మనమే ప్యాన్ కూరేసుకున్నట్టే, మనం ఉడి పెట్టుకున్నట్టే. అట్లాంటి తప్పు పని చేయకుండా ఈ కసాయి జోగు రామన్న ఏం చేయడు. మీరందరూ ఆలోచన చేయండి, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈసారి ఆ ఓట్లాడి రక్షణకి వచ్చిన వాడికి మీకు తరం నాశనమైంది. ఈ చిన్న పిల్లలకి చదువుకొని డ్రెస్ వేసుకున్నటువంటి పిల్లలకి పిల్లల తరమైన నాశనం కాకుండా చూడు. అర్థమైందా? భుజమ్మ ఇట్రా అమ్మ, చిట్టిట్రా. ఏ క్లాస్ నాన్న? ఎన్నో తరగతి? ఎన్నో తరగతి చిన్న? 7th క్లాస్. ఇట్రా. అంటే 7th క్లాస్. 12 ఏళ్ళు ఉన్నాయి నీకు? 12 ఏళ్ళు. ఈ పాపకు 12 ఏళ్ళు ఉన్నాయి. అంటే ఈ పాప పుట్టడానికి 3 ఏళ్ల ముందు ఎమ్మెల్యే జోగు రామన్న ఎమ్మెల్యే అయ్యింది. అది ఈ పాప తల్లిదండ్రుల లగ్గం కూడా ఇప్పటికి అయి ఉండదు, అప్పుడైంది ఎమ్మెల్యే. ఈ పాప పుట్టిన నుంచి, ఈ పాప పుట్టక ముందు నుంచి 3 ఏళ్ల ముందు నుంచి జోగు రామన్న ఎమ్మెల్యే. ఈ పాపకు 12 ఏళ్ళు ఉన్నాయి, ఒక్కడే ఎమ్మెల్యే. ఈమె నీ జీవితంలో జోగు రామన్న ఎమ్మెల్యే తప్ప ఇంకో ఎమ్మెల్యేని చూడలే. ఈ పాప చూసిందా? చూడలే. మీ తరం ఎట్లా నాశనం చేసిండు జోగు రామన్న. ఒక పిడిని కథం పట్టించిండు, ఒక పిడిని సత్యనాశ చేసిండు. వీళ్ళ పిడి కోసమైనా మనం కష్టపడాలి. మీ తిరిగి కైకిలు ఓడు అయితే రా ఈ బిడ్డతోని, ఎండల కష్టం చేసుడు అయితే రా ఈ బిడ్డతోని. ఈ బిడ్డతోని మీ తీరు ఎండల వానల వర్షం పడితే అబుల్కం కట్టుకొని కలుసుడైతారా? వర్షం పడితే అబుల్కం కట్టుకొని మందు పోసుడైతారా? మరి ఈ బిడ్డ పిడి కోసమైనా మనం కష్టపడాలా, మనం మార్చాలా రాజకీయాన్ని, రామన్నని బదలాయించాలా. అయితేనే ఆదిలాబాద్ మారుతుంది. అన్నిటికీ ఒక్కడే కారణం. మీకు ఇల్లు రాకపోవడానికి జోగు రామన్ననే కారణం, మీకు ప్లాట్లు రాకపోవడానికి జోగు రామన్ననే కారణం, మీకు రేషన్ కార్డులు రాకపోవడానికి జోగు రామన్ననే కారణం, మీకు ఇళ్ళ జాగాలు రాకపోవడానికి జోగు రామన్ననే కారణం. దేనికైనా జోగు రామన్ననే కారణం. మీ పిడి కథమైంది, మన పిడి నాశనం చేసిండు. ఈ చిన్న పిల్లల పిడినైనా మనం కాపాడుకోవాలన్నా వద్దా? కాపాడుకుందామా వద్దా? ఈ ఓటు చేతి గుర్తుకు వేసినట్టు కాదు, మన కోసం మనం వేసుకున్నట్టు ఈ ఓటు. మర్చిపోకండి పెద్దమ్మ. చేతి గుర్తు పార్టీ గతంలో ఏం చేసిందో గుర్తు తెచ్చుకోండి. ఇండ్ల జాగాలు ఇచ్చింది 35,000. ఎన్నో ఇప్పుడు మీకు రాసిన రేషన్ కార్డులన్నీ కాంగ్రెస్ పార్టీ జమానాలో రాసినాయే. ఈ దొంగలు ఏం రాయలే, జోగు రామన్న ఏం రాయలే.
మీకు ఇప్పుడు వచ్చే పింఛన్లన్నీ కాంగ్రెస్ పార్టీ జమానాలో రాసినాయే. మీరు ఉంటున్న ఇందిరమ్మ ఇండ్లన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టించినాయే, చేతి గుర్తు పార్టీ కట్టించినాయే. మీరు ఇప్పుడు ఉన్నటువంటి మీకు ఇచ్చిన ఇండ్ల జాగాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ ఇచ్చింది. మీ లోన్లు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ ఇంట్లో ఎలక్ట్రిక్ మీటర్లు ఫ్రీ మీటర్లు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీటర్కు 15,000 అడుగుతున్నారు దొంగలు. అడుగుతున్నారా లేదా? ప్రతి దానికి పైసా 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 పీడించుకొని తింటున్నారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా 100 రూపాయలు 200 లంచం అడుగుతున్నారు. అడుగుతున్నారా లేదా? ఇదన్నిటికీ కారణం ప్రభుత్వాన్ని మార్చాలా, ఆదిలాబాద్ని మార్చాలా, మన ఆదిలాబాద్ని డెవలప్మెంట్ చేసుకోవాలా. లేదంటే కనుక మనం మోసపోతే గోసపోతాం. మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమిస్తుంది? 40 రోజుల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 40 రోజులలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమిస్తుంది అనేది మీ అందరికి కూడా ఒకసారి మీ అందరి దగ్గర కార్డులు ఉన్నాయి. అందరి దగ్గర కార్డులు ఉన్నాయా? ఇవన్నీ ఒకసారి లేపండి. అందరి దగ్గర కార్డులు ఉన్నాయా? ఎవరి దగ్గరనే అవో లేని వాళ్ళకు ఇపో. అభిషేక్ అక్కడ లేవంటున్నారు, వాళ్ళకి ఇపో. ఈ స్టేజ్ మీద వాళ్ళకి ఇచ్చుడు కాదు, వాళ్ళకి ఇపో. అక్కడ ఈ కార్డులు అందరు తీసుకోవాలా. అందరి దగ్గర ఇగో దీనికి ఒక దీనికి ఒక దారం ఉన్నది. ఈ దారం కుదాలి దారం ఉన్నదా లేదా? దీనికి దాగా హే దాగా. ఈ దారాన్ని మీ మేకుకు మొలకు తగిలించాలి. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుంటారా? ఇది గ్యారంటీ కార్డు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తామని ఈ కార్డులో ఉన్నాయి. ఇది సోనియా గాంధీ, మీకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన దేవత సోనియా గాంధీ గారు, మీకు ప్లాట్లు ఇచ్చిన దేవత సోనియా గాంధీ, మీకు లోను మాఫీ చేసిన దేవత సోనియా గాంధీ ఇచ్చిన హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు. ఎన్ని గ్యారెంటీలు? అటు సూర్యుడు ఇటు పొడిసిన ఎండాకాలం వర్షకాలం ఎండాకాలమైనా ఏదైనా ఈ 6 గ్యారెంటీలు అమలు చేసి తీర్థం అంటే తీర్థం కాంగ్రెస్ పార్టీ. కథం ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంట్లో ఇది ఉండాలా. ఈ 6 గ్యారెంటీలు చదువుకున్న పిల్లలు చదువుకొని అవ్వలకు తాతలకు చెప్తారా? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీ ఇంట్లో మేకుంటుంది కదా, మేకు తలించుకోలేదు. దీన్ని రోజు ఒకసారి 6 గ్యారెంటీలు గుర్తు చేసుకుంటారా? మరి 6 గ్యారెంటీలు ఏమున్నాయి చూద్దాం ఒక్కసారి. పింఛను మొట్టమొదట 2,000 రూపాయల పింఛన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 4,000 రూపాయల పింఛన్ వచ్చేటట్టు చేస్తుంది. మీకు ఎంత పింఛన్ వస్తుంది పెద్దమ్మా? ఎంత వస్తుంది? అందరు 4,000 పైకి లేపాలి. ఎంత పింఛన్ వస్తుంది? 4,000 రూపాయల పింఛన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినాక. ఎప్పటి నుంచి వస్తుంది? నవంబర్ 30 నాడు ఎలక్షన్లు అయిపోతాయి. డిసెంబర్ 3వ తారీఖు నాడు డబ్బలు వలుగుతాయి. రిజల్ట్ వస్తుంది. గులాలు పెట్టుకొని సిద్ధంగా ఉండుల్లి. డిసెంబర్ 3వ తారీఖు నాడు ఈ జోగు రహమాన్ని తరిమేసే రోజు, ఆదిలాబాద్ నుంచి తరిమేసే రోజు. అర్థమైందా? డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజున్నాయి. ఆ రోజు ఈ 6 గ్యారెంటీలు, ఆ రోజు నుంచి 4,000 రూపాయల పింఛన్ వస్తుంది అందరికీ. 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క పెద్దమ్మకు, ప్రతి ఒక్క అవ్వకి 4,000 రూపాయల పింఛన్ వస్తుంది. ఒకసారి గట్టిగా 4,000 లేపాలా? గట్టిగా చెప్పాలి. ఎంత పింఛన్ వస్తుంది? గట్టిగా 4,000 రూపాయల పింఛన్ వస్తుంది. అవు బిడ్డ అన్న సీనన్న, మా అత్తకు 4,000 వస్తుంది, మంచిదే. మా తల్లికి 4,000 వస్తుంది, మంచిదే. మరి మాకెంత వస్తుంది? మా అత్త వస్తే మా అత్త ఉంచుకుంటుంది, నాకు ఇస్తుందా? మా తల్లికి వస్తే మా తల్లి ఉంచుకుంటుంది, నాకు ఇస్తుందా? మరి మాకెంత వస్తుంది? నాకు 57 ఏళ్ళు నిండలే. నేను రెక్కలు కష్టం చేసుకుంటున్నా, చేను కష్టం చేసుకుంటున్నా, ఇల్లు కిరాయి కడుతున్నా, బస్ కిరాయిలు నేనే పెట్టుకుంటున్నా, కరెంటు ఛార్జీలు నేనే కట్టుకుంటున్నా. నాకు ఎంత వస్తుంది నెలకు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి మహిళకు 57 ఏళ్ళు కిందున్నటువంటి ప్రతి మహిళకు, పెళ్లి అయిన ప్రతి మహిళకు, ప్రతి గృహిణికి నెలకు ఎంత వస్తాయి? 2,500 రూపాయలు వస్తాయి ప్రతి మహిళకు. గట్టిగా సోనియా గాంధీ గారికి చప్పట్లు కొట్టాలా?
మీ అందరికీ నేను చెప్తున్నా, అక్క కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నీకు నెలకు ఎంత వస్తాయి? నీకు నెలకు 2,000 వస్తాయి. తెలుగు వస్తుందా, మరాఠీ వస్తుందా? 2,500 हर महीना मिलता. నెలకు ఎంత వస్తుంది నీకు? కాంగ్రెస్ గెలిస్తే 2,500, 2,500 రూపాయలు నెలకు ఎంత వస్తుంది అక్క? నీకు 2,500 వస్తుంది. సంతోషమైన ఖుషేనా? నెలకు 2,500 వస్తే జీతం తీరస్తుంది నీకు మహిళకి. ఎందుకంటే ఇల్లు గడిపేది నువ్వే, మన మగబాపై తీయడు, ఆయన పాప తీసుకు పావరావుడికి పోతాయి. ఈ 2,500 ఎవరికి ఎక్కువ? మీ కుటుంబాన్ని నడపతందుకు, నీ పిల్లల భవిష్యత్తుకు. సరేనా? నీకెంత వస్తాయి? 2,500. మీకెంత వస్తాయి? నీ పెళ్ళైందా? తొందర లగ్గం చేసుకునే 2,500.